ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో మనం ఉన్నాం. శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్భుతమైందంటే ప్రతి అధ్యాయంలో కూడా మన మనస్సును శాంతపరుస్తుంది. చాలామందికి ఒక ప్రశ్న వేస్తే సచ్చరిత నీకు ఏమిచ్చింది అంటే చాలామంది కొడుకుల్ని ఇచ్చిందంటారు, చాలామంది వివాహాలు జరిగించిందంటారు, చాలామందికి కుటుంబం వచ్చిందంటారు, చాలామందికి ఉద్యోగం వచ్చిందంటారు. అంతకు మించినటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత ఎనలేనటువంటి శాంతినిస్తుంది. ప్రపంచ దుఃఖాలను ఎవరూ కూడా దూరం చేయలేరు, ఒక్క శ్రీ సాయి సచ్చరిత తప్ప. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత రచనను చేయాలనేటువంటి సంకల్పం వచ్చినప్పుడు హేమాడ్ పంతుకు ఒక సంశయం వస్తుంది. అరే, నేను శ్రీ సాయి సచ్చరితను రాయగలుగుతానా అనేటువంటి సంశయం వెంటనే సమాధానం వస్తుంది. భగవంతుని యొక్క చరిత్రను రాసేటువంటి వారిపైన వారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి సాయి సత్పురుషుని యొక్క అనుగ్రహం కూడా నా పైన తప్పక ఉంటుంది. ఈ మాటను ఏకనాథ్ మహారాజు చాలా స్పష్టంగా చెప్పారు. భగవంతుడి యొక్క కథలు రాసేటువంటి వారంటే ఆ భగవంతుడికి ఎంతో ప్రీతి అని చెప్పి, కాబట్టి నాకు ఈ సంకల్పం వచ్చిందంటే నేనంటే నా కార్యం అంటే ఖచ్చితంగా సాయి సత్పురుషునికి ప్రీతి కలుగుతుంది అనేటువంటి సంకల్పాన్ని మొదట హృదయంలో బాగా స్థిరంగా దృఢపరుచుకున్నారు. ఎందుకనంటే ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే హేమాడ్ పంతుకు బాబా వద్దకు వెళ్ళి షామాను మధ్యవర్తిగా పెట్టి అడిగిచ్చేటువంటి ధైర్యం ఉండదు. అంతేకాదు, అంతకంటే ముందు అనేక రకాలైనటువంటి సంశయాలు వస్తాయి. అరే, చిన్న నోటికి పెద్ద ముద్ద లాంటిది కదా, సాయి యొక్క కథలు అపారమైనటువంటివి, అనంతమైనటువంటివి. పిచ్చుక వంటి నేను అపారమైనటువంటి సాయి లీలా సాగరాన్ని నేను ఒడిసి పట్టుకోగలుగుతానా, నేను దాన్ని సేవించగలుగుతానా అని చెప్పి తర్వాత వెంటనే మరలా ఒక అభిప్రాయం మారిపోతుంది. అరేరే, నేను ఎవరిని రాయడానికి ఆ సత్పురుషుని యొక్క సంకల్పం లేకపోతే, వారి యొక్క అనుమతి లేకపోతే దేన్ని కూడా నేను రాయలేను, ఒక్క అక్షరాన్ని కూడా నేను పేపర్ పైన పెట్టలేను. కాబట్టి ఇందుకు వారి యొక్క అధికారికమైనటువంటి అనుమతి తప్పనిసరి అని అనుకుంటారు. ఎందుకంటే ఈ సందర్భంగా కొన్ని మాటలు రాస్తారు. సాయి కథామృతం మనకేమిస్తుంది, సాయి కథ లీలల జరి మనసుకు మనిషికి ఎంత విశ్వాసాన్ని ఇస్తాయి, మనస్సును ఏ విధంగా స్థిరపరుస్తుందని చెప్పి అపారమైనటువంటి సాయి యొక్క అపూర్వ కథలు ప్రపంచ దుఃఖాలతో బాధపడేటువంటి వారికి శాంతిని ప్రసాదిస్తాయి. ఈరోజు మనందరం కూడా అనుభవిస్తుంది ఇదే. నిజంగా మీరందరూ కూడా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడైనా మనస్సు కలతగా ఉంటే, మనస్సు బాధపడుతూ ఉంటే ఏం చేస్తాం మనం? తల్లి ఒడిలో బిడ్డ ఏ విధంగా అయితే తలవాల్చి పడుకుంటాడు, ఈ సచ్చరిత అనేటువంటి ఈ మాతృక ఒడిలో మనం మన తలను పెడతాము, మన మనస్సును ఆ సచ్చరితకు అప్పగిస్తాము. అప్పుడు మనకు ఎనలేనటువంటి శాంతినిస్తుంది. ఎంత త్వరగా ఓదార్పు దక్కుతుందంటే సచ్చరితను ఓపెన్ చేసి దిగులుగా ఉన్నప్పుడు, ప్రపంచ దుఃఖాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్కసారి పేజీ తిప్పితే అక్కడ వచ్చేటువంటి సమాధానం ఎంత అపూర్వమైనటువంటిది. మనస్సును వెంటనే స్థిరపరిచేస్తుంది, అయినటువంటి గాయాన్ని వెంటనే మాన్పించేస్తుంది. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కథలు కలిగిస్తాయట. నిజంగా మొదట సచ్చరిత చేతబూన్నప్పుడు చాలా ఆయాచితంగా దాన్ని చదవడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ లోపలికి లోతులకు వెళ్తున్నా కొద్దీ ఎంత ప్రేమ కలుగుతుందంటే ఎక్కడ లేనటువంటి ఆనందం. శ్రవణం పైన అప్పటి వరకు పావులా వంతు ఆసక్తి ఉన్నటువంటి మనకు వెంటనే ఆ ఆసక్తి 100% పెరిగిపోతుంది. ఆ శ్రవణంలో మునిగిన తర్వాత దాంట్లో నుంచి బయటపడడానికి అస్సలు మన వల్ల కాదు. ఎందుకంటే సాయి యొక్క కథలు అంత అపూర్వమైనటువంటివి, మధురమైనటువంటివి. అంతేకాదు, మనము ఆధ్యాత్మికంగా లౌకికంగా అనేక సాధనలు చేయాలనుకుంటాం. కానీ ఆ సాధనలన్నింటినీ కూడా మనకు ఒకే దగ్గర అత్యంత సునాయాసంగా
మనకు ప్రాప్తింపజేసేటువంటిది శ్రీ సాయి సచ్చరిత. అందుకనే హేమాడ్ పంతు ఇక్కడ రాస్తారు, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలో ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలు వింటే వారి కోరిక తీరిపోతుంది. ఎవరెవరికి? అష్టాంగ యోగ సాధనలు ప్రావీణ్యం సాధించాలనేటువంటి వారికి, సమాధి సుఖంలో ఆనందాన్ని పొందాలనుకునేటువంటి వారికి, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేటువంటి వారికి, ఈ ముగ్గురికి కూడా కేవలం ఒక సాయి కథలు వింటే వారి కోరిక తీరిపోతుంది. అష్టాంగ యోగ సాధన కోసము ఏ కఠినమైనటువంటి ఆసనాలు, ఏ కఠినమైనటువంటి సాధనలు అవసరం లేదు. అదేవిధంగా సమాధి సుఖంలో ఆనందాన్ని పొందాలనేటువంటి వారికి, ఈరోజు మనందరము కూడా సమాధి సుఖంలో ఆనందాన్ని పొందుతున్నాం. ఎలా? ఒక్కసారి బాబా ఎదురుగా కూర్చొని వారి మోమును ఆలకిస్తూ ఉంటే నిజంగా మనకు బయట ఇంకేం జరుగుతున్నటువంటి తెలియదు. సమాధి సుఖం అంటే గొప్ప సాధన చేసి కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళడం అది కాదు. అసలైనటువంటి సమాధి స్థితి ఏమిటంటే, నువ్వు లౌకికంగా ఉంటూ తదేకంగా నీ దృష్టిని గురువు పైన సారించి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా సరే చలించినటువంటి స్థితిలో ఉన్నప్పుడే అదే అసలైనటువంటి సమాధి స్థితి. ఇంకొక మన గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? ఒక్కసారి మనము సాయి కథను మనం అవలోకించడం ప్రారంభిస్తే, దానిని పారాయణ చేయడం ప్రారంభిస్తే, నీకు చుట్టుపక్కల ఏం జరుగుతున్నటువంటి విషయం అస్సలు గుర్తుకు రాదు. అంతేకాదు, ఈ కథామృతాన్ని సేవిస్తున్నంతసేపు ఆకలి దప్పికలు మనకు అస్సలు గుర్తుకు రావు. ఎంత సమయం దీనికోసం వెచ్చించినా సరే ఆ సమయమంతా కూడా సద్వినియోగం అవుతుంది. ఆ సమయంలో నువ్వు లౌకికంగా చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా బాబా చేస్తాడు. ఆ విషయం ఎంత అద్భుతమైందంటే, సచ్చరిత అనుమతి కోసము శ్యామాను వెంట పెట్టుకొని ద్వారకామాయికి వెళ్తారు. వెళ్ళినప్పుడు శ్యామ అడుగుతాడు, బాబా, ఈ అన్నా సాహెబ్కు మీ యొక్క చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది. బాబా, నేను 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వాడిని, నాకెందుకు ఈ కథ, అనవసరంగా అబాస పాలైపోతాము అనేటువంటి మాటలు మీరు మాట్లాడవద్దు. బాబా, జాతి రత్నాన్ని బంగారంలో పొదిగితేనే దానికి విలువ. కాబట్టి మీ యొక్క అపూర్వమైనటువంటి లీలలు గ్రంథస్థమైతేనే వాటికి మహిమ పెరుగుతుంది. జనులు ఆ మహిమను గుర్తెరిగి వారి జీవితాలను ధన్యం చేసుకుంటారు. మీ సహచర్యంలోకి భవిష్యత్తులో కొన్ని వేల కోట్ల లక్షల మంది మీ సహచర్యంలోకి వస్తారు. మీ మహత్తును అనుభవించడానికి ఇది ఖచ్చితంగా గ్రంథ రచన అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని శ్యామ బాబాకు కన్విన్స్ చేస్తారు. కాబట్టి బాబా, ఈ అన్నా సాహెబ్కు మీ యొక్క అనుమతి, మీ యొక్క కృప, మీ అండ లేకుండా ఆయన రాయలేడు. కాబట్టి మీ సహకారాన్ని ఎల్లవేళలా అన్నా సాహెబ్కు అందించి వారిని అనుగ్రహించండి అని అంటారు. అప్పుడు బాబా ఒక మాట చెప్తారు. ఎంత గొప్ప మాట అంటే ఇది మనందరి జీవితాలకు ఉపయోగపడుతుంది. ఈ కథా రచనలోనేమిటి, వారి ఇంట అన్ని విధాలా నేను శ్రమిస్తాను. ఏమడిగాడు శ్యామ? అన్నా సాహెబ్కు మీ సహకారం కావాలి, మీ అనుగ్రహం కావాలి అన్నారు. అప్పుడు బాబా అన్నటువంటి మాట, ఒక్క కథా రచనలో ఏమిటి, వారి ఇంట అన్నింటా నేను శ్రమిస్తాను. అంటే ఎవరైతే నా కోసం తపిస్తారో, నా కోసం పనిచేస్తారో, వారి గృహకృత్యాల్లో, వారి జీవితాల్లో అవసరమైనటువంటి కార్యాలన్నింటినీ నేను ముందుకు సాగిస్తాను. అక్కడ ఆటంకాలు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పారు. ఇది వాస్తవం. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. నాలాంటి వారైనా సరే, నాలాగా సేవ చేసేటువంటి వారు ఇంకెవరినైనా సరే చూస్తే ఒక అనుమానం కలుగుతుంది. అరే, ఎప్పుడు చూసినా వీరు ఇందులోనే ఉంటారు, వీరి గృహకృత్యాలు ఏమిటి, వీరి గృహ బాధ్యతలు ఏమిటి? ఒక చెల్లె మొన్న మెసేజ్ పెట్టింది, అన్నా ఎప్పుడు చూసినా వరాల సాయి మందిరంలో ఏదో కార్యక్రమంలో బిజీ ఉంటారు. 8వ తారీఖు పోయారు, 9వ తారీఖు అక్కడ ఉన్నారు, 10వ తారీఖు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఏదో ఒక తపన మళ్ళీ ప్రారంభం అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ సాయి టీవీలో వరాల సాయి మందిరంలో ఎప్పుడు ఏదో కార్యక్రమంలో తలమునకలయ్యే ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, నిజంగా బాబా ఏ విధంగా మీ జీవితాన్ని నడిపిస్తున్నారని చెప్పి అడిగారు. ఎస్, ఇదే నిదర్శనం. ఈ వాక్యే ఒక్క కథారచనలో ఏమిటి, వారి గృహ కృత్యాలన్నింటిలో కూడా నా సహకారం ఉంటుంది. ఎస్, నా సమయాన్ని ఇక్కడ నేను ఎంత వినియోగిస్తే, ఎంత సద్వినియోగం చేస్తే నా సంసారంలో, నా గృహ కృత్యాల్లో అంత ఈజీగా పనులు జరిగిపోయేలాగా బాబా చూస్తారు.
ఇదే నిదర్శనం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం బాబా కోసము గంట వెచ్చిస్తే మన గృహకృత్యాల్లో, మన గృహ అవసరాల్లో ఉన్నటువంటి దానికోసం ఆయన 24 గంటలు వెచ్చిస్తారు. ఎటువంటి లోటు లేకుండా చూస్తారు. నిజంగా ఆయన మనల్ని చూసేటువంటి విధానం, మనల్ని కాపాడేటువంటి విధానం, మన బాధ్యత తీసుకునేటువంటి విధానం, అసలు మనం దాన్ని నిర్వచించడానికి మాటలు పదాలు రావు తెలుసా. ఎందుకంటే బాబా కార్యం కోసము 10 రూపాయలు ఎవరైనా వెచ్చించారనుకోండి, వారి గృహకృత్యాల్లో, గృహ అవసరాల్లో 100 రూపాయలను బాబా పొదుపు చేయిస్తాడు, 100 రూపాయలు మిగిలిస్తాడు. ఇది అనేక మందికి అనేక రకాలుగా అనుభవమైనటువంటిది. అంటే నువ్వు ఆయన కోసం గోరంత సమయాన్ని వినియోగిస్తే ఆయన నీ కోసం కొండంత సమయాన్ని, నీ కుటుంబ బాధ్యతల కోసం, నీ సంసార విషయాల్లో ఆయన తన సమయాన్ని వెచ్చిస్తాడనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానరత్నం ఇదే. ఈ జ్ఞానాన్ని గనక మనం ఎరిగి ఉంటే, చాలామంది అంటూ ఉంటారు, నేను బాబా నామస్మరణలో చాలాసేపు ఉంటానండి, బాబా కోసం నేను ఇంత ధనాన్ని వెచ్చించానండి, బాబాకు పలానా కిరీటం చేయించానండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. వీటిని చెప్పుకుంటాం, కానీ వాటిని సమర్పించడం ద్వారా నీ సంసారంలో, నీ గృహంలో ఉన్నటువంటి దాన్ని ఆయన ఏ విధంగా చక్కదిద్దాడు. ఒక ఆవిడ దాదాపు సంవత్సరం క్రితం అనుకుంటా బాబాకు వరాల సాయి మందిరంకి ఒక కిరీటాన్ని చేసుకొని తీసుకొచ్చింది. బాబాకు ఆవిడ కిరీటాన్ని ఇస్తూ ఒక మాట చెప్పింది, సత్యం, నా కొడుకు ఆరోగ్యం బాగుపడితే, ఎందుకంటే 6 పల్టీలు కొట్టింది కారు, కష్టమని చెప్పారు వెన్నుపూస, కానీ సంవత్సరంలో రికవరీ అయ్యాడు. నేను బాబాకు మొక్కుకున్నాను, బాబా నా కొడుకు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి వరాల సాయి మందిరం మెట్లు ఎక్కి వరాల సాయిని దర్శించుకుంటే నేను నీకు కిరీటాన్ని సమర్పిస్తాను, వెండి కిరీటాన్ని అని చెప్పి ఆవిడ మొక్కుకుంది. కొడుకును తీసుకొని మెట్లెక్కి కిరీటాన్ని పట్టుకొని వచ్చి కిరీటాన్ని సమర్పించింది. అంటే ఆ కిరీటం విలువకు కొడుకు యొక్క జీవితాన్ని పోల్చగలుగుతామా? పోల్చలేమే. కొడుకు యొక్క జీవితంలో ఆ కిరీటం అనేటువంటిది చాలా చిన్న విషయం, జీవితం అనేటువంటిది చాలా పెద్ద విషయం. అంటే మనం భక్తితో సమర్పించేటువంటిది అది చిన్నదైనా సరే బాబా ఎంతో పెద్ద మేలు మనకు చేస్తాడు. మనం మన జీవితంలో బాబాకు సమర్పించేటువంటిది అది ఏదైనా కావచ్చు, మన సమయమైనా కావచ్చు, ధనమైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు, దానికంటే ఎన్నో రెట్లుగా మనకు బాబా అనుగ్రహిస్తాడు. దానికి విలువ కట్టలేం. మనం ఇచ్చినటువంటి దానికి మాత్రం మనకు విలువ తెలుసు కాబట్టి మనం చెప్తూ ఉంటాం, నేను ఫలానది ఇచ్చాను, నేను ఫలానది ఇచ్చానని చెప్పి. కానీ అంతకు మించి బాబా నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు గుర్తెరగవు, దాన్ని గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే హేమాడ్ పంతు తనకు దక్కినటువంటి అదృష్టాన్ని ఏ క్షణము కూడా దుర్వినియోగం చేసుకోలేదు. ఇక తన జీవితానికి లక్ష్యము, ఆశయము శ్రీ సాయి సత్పురుషుడి యొక్క చరితామృతాన్ని రచించడం అనేటువంటి ధ్యేయాన్ని పెట్టుకున్నారు. అందుకని ఇంత అద్భుతంగా రాయగలిగారు. ఒక మాట రాస్తారు, రకరకాలైనటువంటి సాయి కథలను సేకరించి మాలగా గుర్చాలని ఇదే మంచి ఉపాసన అని చెప్పి నాకు అనిపించింది అంటారు. నిర్ణయం చేసుకుండు అంటే భగవంతుని యొక్క కార్యంలో మన యొక్క మనస్సు, చిత్తం ఎలా ఉండాలి, ఇక వేరే దాని గురించి చూడవద్దు. అనేక రకాలైనటువంటి కథలను సేకరించి మాలగా గుర్చాలనేటువంటిదే అదే అసలైనటువంటి ఉపాసనగా భావించారు. మామూలుగా దైవ కార్యం ఏదైనా చేయాలంటే పొద్దున్నే లేచి రకరకాల పూజలు, రకరకాలైన అనుగ్రహాన్ని కలగడానికి రకరకాలైనటువంటి మనం చేస్తూ ఉంటాం. కానీ హేమాడ్ పంత్ అవేవీ చేయలేదు. ధ్యానము చేయలేదు, తపస్సు చేయలేదు, ఇంకేమీ చేయలేదు. అపూర్వమైనటువంటి కథలను సేకరించి మాలగా గుచ్చాలి, అదే నా ఎజెండా, అదే నా ఉపాసన, ఆ ఒక్క ఉపాసన చేస్తే చాలు సాయి సత్పురుషుని యొక్క కథామృతం తయారవుతుందనేటువంటి దాంట్లోకి వచ్చారు. అంతేకాదు ఆ కథల యొక్క మధురిమను, దాని మహత్తును, ఒకవైపు ఏమో కథలు అద్భుతంగా మధురంగా ఉంటాయని చెప్తాడు, మరొక వైపేమో ఈ కథలు మీ దుఃఖాలను హరించి వేస్తాయని చెప్తారు. అంతేకాదు భక్తుల్లో ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలగడానికి ఒక మాట వాడతారు. ఈ కథల్లోని 4 అక్షరాలు జీవుడు చెవుల్లో పడగానే జీవుడు చెడు రోజులు తొలగిపోతాయి అని అంటారు. ఎస్, ఎందుకంటే ఒక్కసారి సాయి సత్పురుషుని యొక్క మాటలు, వారి వాక్కు, వారి యొక్క లీలలు మన చెవిలో పడ్డ తర్వాత ఇతర విషయాలేవి మన చెవులకు రుచించవు.
అంతగా మనల్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఇది అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవం ఉంటుందా అంటే, సచ్చరితను ఎవరైతే ప్రేమగా చదువుతారో, అందులో ఉన్నటువంటి అక్షరాలను ప్రేమిస్తారో, నిజంగా అటువంటి అక్షరాలు చెవిలో పడ్డప్పుడల్లా మన చెడు రోజులన్నీ తొలగిపోతాయి. జీవితంలో సుఖము మధురము తప్ప మరొకటి ఉండదు. అన్నింటినీ కూడా మనము, కష్టాన్ని కూడా మనము సుఖంగా మార్చుకునేటువంటి గొప్ప అవకాశం ఈ సాయి కథ మనకిస్తుంది. అందుకనే 4 అక్షరాలు చెవిలో పడగానే చెడు రోజులు తొలగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు సుదినం కావాలంటే ఒట్టి పాట పాడుకుంటే కాదు, ఎంత సుదినమో సాయి అని చెప్పి చాలామంది పాడుకుంటారు. ఆ పాట పాడుకోవడం వల్ల కాదు, ప్రతిరోజు కూడా ఈ సాయి కథల్లోని 4 అక్షరాలు మన చెవుల్లో పడితే, ఆ కథామృతంలోని 4 మధురమైనటువంటి కథలను మనం గొంతులోకి అమృతంలా తీసుకోగలిగితే మన జీవితానికి తిరుగులేదు. ఇదే అసలైనటువంటి జ్ఞానం. జ్ఞానం 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 అంటారు. జ్ఞానం అంటే ఇదే. ఎవరైతే గురు కథను నిత్యం పారాయణ చేస్తారో, ఎవరైతే మననం చేస్తారో, రాత్రి పగళ్ళు అదే ధ్యాసలో ఉండగలుగుతారో, వారే అసలైనటువంటి ధన్యులు. బాబా మార్గంలో వారే సరైనటువంటి మార్గంలో ఉన్నట్టు. ఒక సత్సంకల్పాన్ని బాబా చాలా సునాయాసంగా ముందుకు సాగిస్తారు. హేమాడ్ పంతు కథారచన చేయాలనుకున్నప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి సంకల్పం, ఈ కథ రాస్తే అన్నాసాహెబ్ పేరు స్థిరంగా ఉండిపోతుంది, అది పెట్టుకోలేదు. ఈ కథ రాస్తే గౌరవ మర్యాదలు దక్కుతాయి, ఇది పెట్టుకోలేదు. ఏం పెట్టుకున్నాడంటే ఆ విషయాన్ని కూడా 2వ అధ్యాయంలో రాస్తారు. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలు పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాబోతున్నారు. ఎస్, ఎందుకంటే ఈరోజు మనందరము కూడా ప్రత్యక్షంగా మన నయనాలతోటి బాబా యొక్క సశరీర గమనాన్ని మనం చూడలేదు. కానీ ఈ సాయి కథలో వారి యొక్క ప్రత్యక్ష దర్శనం మనకు కలుగుతుంది. అందుకనే ఇక్కడ మాట రాయడం జరిగింది, వారి యొక్క మహిమలు శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలుగుతారు. ఎందుకంటే బాబా మహాసమాధి తర్వాత బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం కరువైంది. కానీ శ్రీ సాయి సచ్చరిత 1930లో ఎప్పుడైతే గ్రంథస్థం చేయబడ్డదో, అంతకంటే ముందు సాయిలీలా మాసపత్రికలో ప్రచురించబడ్డదో, ప్రతి అక్షరంలో కూడా బాబాను భక్తులు దర్శించగలిగారు, బాబాను సజీవంగా చూడగలిగారు. కాబట్టి కలియుగం ఉన్నంత వరకు కూడా శ్రీ సాయి భగవానుణ్ణి సశరీరులుగా సజీవులుగా చేయడానికే ఈ కథారచన అనేటువంటి సంకల్పాన్ని వారు పెట్టుకున్నారు. అంతే, ఎజెండా అక్కడ శ్రీ సాయిబాబా అనే హేమాడ్ పంతు లేరు. అందుకనే ఇంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరిత మలచబడ్డది. ఈరోజు మనందరినీ కూడా హేమాడ్ పంతు చెప్పినట్టు పునీతులను చేయబడుతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. కథను పఠించాలనేటువంటి కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం పరమశాంతి కలుగుతుంది. ఎందుకంటే సచ్చరిత చదివేటప్పుడు నిజంగా ఇటువంటి అలజడి ఉండదు, ఎటువంటి మానసికమైనటువంటి వేదన ఉండదు. తపనంతా దేనికోసం ఉంటుందో తెలుసా? సచ్చరిత తనమునకలు కాగానే బాబా యొక్క మధురమైనటువంటి మాటలను ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా స్మరణ చేయాలి, పారాయణ చేయాలనేటువంటి దానిపైనే ఉంటుంది తప్ప ఇతరత్రా దేనిపైన ఉండదు. అంతేకాదు శ్రీ సాయి బాబా నోటి నుండి వెలువడినటువంటి మధుర వచనాలు వింటే వారి జీవితం ధన్యమవుతుంది. మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారినటువంటి వచనాలు అమృతంతో సమానమైనటువంటివి, అవి రసభరితం. వాటిని వింటే పరమానందం కలుగుతుంది. దాన్ని మాధుర్యాన్ని నేను ఎలా వర్ణించగలను? ఈ కథలను ఎవరైతే నిరహంకార భావనతో వాటిని గానం చేస్తారో, వాటిని మననం చేస్తారో, వారు సాయి చరణ ధూళిలో పొర్లాడి ముక్తిని హస్తగతం చేసుకుంటారు. అంత గొప్ప మహిమ కలిగినటువంటివి శ్రీ సాయి కథలు. అయితే వీటన్నింటినీ మనం సాధించాలంటే పరమానందాన్ని, పరమశాంతిని, అదేవిధంగా ముక్తిని హస్తగతం చేసుకోవాలంటే నీకొక
లక్షణం ఉండాలి, నువ్వు ఒక దాన్ని తొలగించుకోవాలి అని చెప్తున్నారు. దాన్ని తొలగించుకోవడం వల్లనే హేమాడ్ పంతు ఈరోజు మనకింత అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథము మన చేతికొచ్చింది. అహంకారాన్ని వారి చరణాలయందు సమర్పిస్తే అపారమైనటువంటి సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రెండింటిని తొలగించుకోమంటున్నాడు. అహంకారాన్ని తొలగించుకోవాలి, అదేవిధంగా అహంభావం తొలగిపోవాలి. ఇవి తొలగిపోయినప్పుడు ఆ కథలు నీకు గొప్ప శాంతిని కలిగిస్తాయి అని చెప్తున్నారు. మాధవరావు కథా రచనకు అనుమతి అడిగినప్పుడు బాబా చెప్పినటువంటి ఒకే ఒక మాట, వాడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమను అనగానే వెంటనే హేమాడ్ పంతు ఆ క్షణం నుంచి తాను అనేటువంటి వాడు ఎవడూ లేడు, ఈ రోజు నుంచి సర్వం సాయిమయమే, నేను ఏమి చేసినా ఏం చేస్తున్నా నా ఆలోచనల్లో ఆయన్నే ఉంటారు, కాబట్టి ఇక నేను అనేటువంటిది లేదు అనేటువంటి భావానికి వచ్చాడు. అది గ్రహించినటువంటి శ్రీ సాయిబాబా వెంటనే అద్భుతమైనటువంటి మాట చెప్తారు. వాస్తవమైనటువంటి కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలైనటువంటి వాటిని ప్రోగు చేసుకొని సేకరిస్తూ ఉండు. నా కథను నేనే చెప్పి నా భక్తుల కోరికను తీరుస్తాను. ఈ కథా రచనలోనేమిటి, వారి గృహ కృత్యాలన్నింటిలో కూడా నేను శ్రమిస్తాను. అహంభావం కించింతైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేనే రాయిస్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు బాబా ఏం చెప్పాడు? కించింతైనా అహంభావం లేనప్పుడు అతనిలో నేనే ప్రవేశిస్తాను అని అన్నాడు. శ్రీ సాయి సచ్చరిత రాసింది ఎవరు? అక్కడ ఇన్స్ట్రుమెంట్ మాత్రం హేమాడ్ పంత్, కానీ రాసినటువంటిది శ్రీ సాయిబాబా. హేమాడ్ పంతు కించింతైనా కూడా అహంభావం, అహంకారం తనలో లేకుండా చేసుకున్నారు కాబట్టే బాబా చెప్పినట్టు నేను అతనిలో ప్రవేశించి నా కథలను నేనే రాస్తాను అన్నారు. ఊరికనే బాబా చెప్పలే నా కథలు నేనే రాస్తాను, నేనే రాయించుకుంటానని చెప్పి. కించింతైనా అహంభావం లేనప్పుడు అతనిలో నేనే ప్రవేశిస్తాను అని అన్నారు. బాబా ప్రవేశించకపోతే శ్రీ సాయి సచ్చరిత ఇంత అద్భుతంగా వచ్చేటువంటిది కాదు. బాబా పలికినటువంటి ప్రతి వాక్కు కూడా సత్యం. అది ఎంత సత్యం అనడానికి శ్రీ సాయి సచ్చరిత రచన ఒక నిదర్శనం. హేమాడ్ పంతులో ఆయన ప్రవేశించాడు. నీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇంట బయట ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలా గుర్తించుకుంటే నీకు శాంతి లభిస్తుంది, తద్వారా కథా రచన అద్భుతంగా ముందుకు సాగుతుందని చెప్పారు. అందుకనే హేమాడ్ పంతు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎప్పుడూ బాబానే గుర్తుంచుకునేటువంటి వారు. తద్వారా మనసులో ఇక్కడ అలజడులు ఇంకోటి ఏమీ లేవు. అందుకనే కథా రచన ఇంత అద్భుతంగా రాయగలిగారు. అన్నాసాహెబ్కు కొన్ని కీ పాయింట్స్ చెప్తారు. ఆ కీ పాయింట్స్ ఏంటంటే కథాశ్రవణంలో ఉన్నటువంటి మర్మాన్ని బాబా చెప్తారు. ఏం జరుగుతుంది కథాశ్రవణ చేస్తే? నా కథలు శ్రవణం చేస్తే, గానం చేస్తే నాయందు భక్తి జనిస్తుంది. ఇక్కడ చూడండి, బాబా తన యందు మనకు భక్తి జనించడానికి కూడా ఆయన్నే శ్రమపడ్డారు. ఆయన్నే అద్భుతమైనటువంటి కథను మనకు అందించి ఆ కథను శ్రవణం చేస్తే, గానం చేస్తే నాయందు భక్తి జనిస్తుంది. ఇక్కడ అర్థమైందా బాబా ఎంత గొప్ప భక్తవత్సలుడు? మన కోసమే రాయించి మనల్ని ఆయన పట్ల మనం ప్రేమ కలిగేలాగా, మనకు భక్తి కలిగేలాగా ఆయన కథలను ఆయన్నే రాసుకున్నారు. ఇక్కడ ఇంకో అద్భుతమైనటువంటి కీ పాయింట్ చెప్తారు, దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎప్పుడూ అంకితుణ్ణి, ఇతరత్రా నేను లభించను. గుర్తుపెట్టుకోండి, శ్రద్ధాభక్తి లేకపోతే బాబా ఎప్పుడూ కూడా మనకు లభించాడు. ఇతరత్రా మీరు ఏది చేసినా నేను మీకు లభించనని చెప్తున్నాడు. శ్రద్ధ లేనటువంటి అభిషేకము, శ్రద్ధ లేనటువంటి పారాయణ, శ్రద్ధ లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా బాబాను మనకు దగ్గర చేయవు. బాబా మనకు దగ్గర కావాలంటే శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వారికే వారు దక్కుతారు, ఇతరత్రా దుర్లభం అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి శ్రద్ధాభక్తి కుదరాలంటే ఏం చేయమన్నారు? కథాశ్రవణం చేయమన్నారు. ఆ శ్రవణానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టతను, దాని మహిమను సచ్చరిత 2వ అధ్యాయంలో చాలా అద్భుతంగా బాబా మనకు వివరించారు.
భక్తిభావంతో ఎవరైతే ఈ కథలను శ్రద్ధగా ఆలకిస్తారో వారి మనసులో ఖచ్చితంగా శ్రద్ధానిష్ట జాగృతమై సహజంగానే స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుందట. ఎందుకంటే ఆనందం అనేటువంటిది, సుఖం అనేటువంటిది ఎవరో ఇస్తే వచ్చేటువంటిది కాదు. మనకు మనంగా దానిని అనుభవించాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, దాన్ని మనం సంపాదించాలి. ఎలా అది దక్కుతుంది? ఎవరికైతే కథాశ్రవణం పట్ల, గురుకథ పట్ల శ్రద్ధాభక్తులు ఉంటాయో, శ్రద్ధగా ఎవరైతే పారాయణ చేస్తారో, శ్రద్ధానిష్ట ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా స్వానుభవం, స్వానంద సుఖం ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసమే, ఎందుకంటే భక్తి అనేటువంటిది ఎవరో ఏదో మనకి ఏదో చెప్తూ వచ్చేటువంటిది కాదు. ఖచ్చితంగా మనకు స్వ అనుభవం కావాలి. ఆ తర్వాతే స్వానంద సుఖం మనం పొందగలుగుతాం. కాబట్టి మనస్సులో శ్రద్ధానిష్ట అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అది కేవలం కథాశ్రవణం మాత్రమే మనకు కలిగిస్తుంది. ఒక్కసారి ఎవరికైనా బాబా పట్ల భక్తి కుదిరిందనుకోండి, శ్రద్ధ కుదిరిందనుకోండి, వారి జీవితాలను ఎలా మారుస్తారనడానికి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి హేమాడ్ పంత్ యొక్క మనస్తత్వమే ఒక నిదర్శనం. హేమాడ్ పంత్కు వాద వివాదాలకు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకనంటే అంతకంటే ముందు ఒక అనుభవం జరుగుతుంది. తన మిత్రుడి యొక్క కొడుకు ప్రాణావస్థలో ఉంటే వారి యొక్క గురువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. గురువు వచ్చి ఇంట్లో ఉన్నా సరే కొడుకు ప్రాణాలు నిలబడకు. తద్వారా తనకు ఒక మొండి వాదన వచ్చేస్తుంది. కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది తప్ప గురువు ఏం చేస్తాడు? గురువు మన కర్మలను తప్పించలేడు, గురువు మనకి ఏమాత్రం సహాయపడలేడు. ఎవరి కర్మానుసారం, ఎవరి రాత ప్రకారం వాడు అనుభవించాల్సిందే అని చెప్పి అనుకుంటాడు. అదే నిశ్చయంతో ఉంటాడు. షిరిడీకి వచ్చినటువంటి మొదటి రోజు వాడాలో ఒక వాద వివాదం జరుగుతుంది బాలే బాటెక్కు తనకు. గురువు యొక్క అవసరము, ఆవశ్యకత గురించి. గురువు అవసరం పక్షాన బాలే బాటే ఉంటాడు. గురువుతో మనకేం సంబంధం, మన కర్మానుసారం మనం జరుగుతుందని చెప్పి. అక్కడి నుంచి ద్వారకామేకి రాగానే బాబా అడుగుతాడు, వాడాలో ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అంటారు. హేమాడ్ పంత్ అనేటువంటి నామాన్ని అన్నాసాహెబ్కు ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ నిజంగా ఆ రోజుల్లో యాదవ వంశంలో మా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హేమాద్రి పంత్ మరాఠీ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వారు. ఆ పేరును అన్నాసాహెబ్ దబోల్కర్కు బిరుదుగా కలిగించారు, హేమాడ్ పంత్ అనేటువంటి ఆ బిరుదును. అందుకనే హేమాడ్ పంత్ బాబా దగ్గర కలిగినటువంటి అనుభూతి, మొదటి దర్శనంలోనే కలిగినటువంటి సంకల్పానికి ఇద్దరికి కృతజ్ఞత తెలియజేసుకుంటారు. ఇంత గొప్ప సత్సంగ ప్రాప్తికి, సత్పురుషుని యొక్క దర్శనానికి ఎవరైతే నాకు సహకరించారో వారికి ఎల్లవేళలా నేను కృతజ్ఞులై ఉంటాను. నా జీవితంలో ఎప్పుడూ కూడా నానాసాహెబ్ చందోర్కర్, కాకాసాహెబ్ దీక్షిత్కు నేను సదా కృతజ్ఞుణ్ణి అని అంటారు. ఎందుకంటే వారి వల్లనే బాబా దర్శనానికి వచ్చారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నానాసాహెబ్ చెప్తారు హేమాడ్ పంత్కు వెళ్ళి దర్శించుకోమని చెప్పి, దర్శించుకోడు. ఒకానొక సమయంలో ఠానా నుంచి దాదర్కు వెళ్తూ మధ్యలో బాంద్రాలో ఆగి హేమాడ్ పంత్ని పిలిపించుకొని చెప్తాడు, ఎందుకంత తాత్సారం చేస్తున్నావు, వెళ్ళి దర్శించుకోవచ్చు కదా అంటే, సరే నానాసాహెబ్ యొక్క మాట తీయలేక ప్రయాణం అవుతాడు. ప్రయాణమైనప్పుడు తను ముంబైలో రైలు ఎక్కుతారు. రైలు ఎక్కినప్పుడు ఆ రైలు ఎక్కగానే ఒక వ్యక్తి అడుగుతాడు, ఎక్కడికి ప్రయాణం, ఈ సరంజామా అంతా అంటే, నేను షిరిడీకి వెళ్తున్నాను, దాదర్లో దిగాలి అని అంటాడు. అప్పుడు చెప్తాడు, ఈ రైలు బండి దాదర్లో ఆగదనగానే వెంటనే ఒక మాట వాడేస్తారు అక్కడ, మొదటి ముద్దలోనే దోమ పడ్డట్టు, దాదర్లో ఆగకపోతే నేను షిరిడీకి ఎలా వెళ్ళాలి అని మనసులో అనుకుంటాడు. అదే మాట రాస్తాడు. వెంటనే అతను చెప్తాడు, మీరు దాదర్లో దిగొద్దు, కోపర్గావ్ వెళ్ళేటువంటి మేలు బోరీ బందర్లో ఆగుతుంది, అక్కడ దిగండి, మీరు మేలు పట్టుకుంటారు, చక్కగా షిరిడీకి వెళ్తారు అని చెప్తారు. ఆ విధంగా ప్రయాణాన్ని కూడా బాబా సెట్ చేయించి తీసుకొచ్చి తన కథారచనలో ఎవరైతే కమిటెడ్తో ఉంటారో అటువంటి వ్యక్తిని బాబా ఏరి కోరి తెచ్చుకొని మనకింత అద్భుతమైనటువంటి సాయి కదంబాన్ని మనకు అందించడం జరిగింది. హేమాడ్ పంత్ కూడా తక్కువ వాడేం కాదు. ఆయన మొదటి అనుభవాన్ని ఎలా రాస్తారంటే, ఆయన కలిగినటువంటి బాబా తొలి దర్శన అనుభవం ఇప్పటికీ ఈ రోజుకు ఈ క్షణానికి మొదటిసారి బాబాను చూసినటువంటి వారికి అదే అనుభవం కలుగుతుంది. ఒక మాట చెప్తాడు, నానాసాహెబ్ చెప్పినటువంటి దానికంటే కూడా శ్రీ సాయి బాబా యొక్క దర్శనము అంతకు రెట్టింపు
గా ఉంది, అంతకంటే రెట్టింపైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది. నేను ధన్యుణ్ణయ్యాను, నా నయనాలు సజలమయ్యాయి. ఎప్పుడు కని విని ఎరుగని మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి తప్పుకలు హరించకపోయాయి, ఇంద్రియాలు నిశ్చయమయ్యాయి. సాయి చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే నా జీవితానికి పరిపూర్ణత నిర్ణయించేసుకున్నాడు. ఈరోజు మనం కూడా బాబా మొదటి దర్శనంతో ఇదే నిర్ణయించుకోవాలి. ఇంకో మాట రాస్తారు, అప్పటి నుండి నాకు నూతన జీవితం అని రాస్తారు. ఎస్, ఈరోజు మనము అనేక కర్మల చేత ఈ జన్మ తీసుకున్నాం. కర్మలను అనుభవిస్తూ అనుభవిస్తూ మనకు ఒక ఆధారం దొరికింది, శ్రీ సాయిబాబా. దొరికినటువంటి మనకు అప్పటి నుండి నూతన జీవితం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బాబాను ఆశ్రయించినటువంటి వారికి ఒకే జన్మలో 2 జీవితాలు ఉంటాయి. బాబా ఆశ్రయం లేకముందు నరకప్రాయమైనటువంటి జీవితం, బాబా దగ్గరికి చేరిన తర్వాత నూతన జీవితం. ఎందుకంటే అక్కడ కష్టంలో కూడా సుఖాన్ని అనుభవించేటువంటి గొప్ప నేర్పరితనాన్ని బాబా మనకు నేర్పిస్తాడు. బాబాను ఆశ్రయించిన తర్వాత మనకు కొత్త అనుభూతులు కలుగుతాయి. మన జీవితమే మరో రకంగా మారిపోతుంది. అదే విషయాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. వారి చరణాలను ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా నాకు ఆనందాన్ని ప్రసాదిస్తుందనేటువంటి ఆశ జన్మించిందని రాస్తారు. భాగ్యం కారణంగానే కాకి వంటి నేను సాయి మానస సరోవరంలో హంసనైపోయాను. మనం కూడా ఖచ్చితంగా ఇటువంటి అదృష్టవంతులమే. శ్రీ సాయి సచ్చరిత ఆశ్రయం లేకపోతే కాకుల్లాంటి వాళ్ళము. ఎవరమైతే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి మానస సరోవరంలో సంచరిస్తామో మనము హంసల వలె మారిపోతాము. హంసల వలె మారిన తర్వాత మనం ప్రపంచంలో ఉన్నటువంటి చెడు ప్రపంచంతో కలిసి ఉంటుంది, ఆ చెడులో మంచి కూడా ఉంటుంది. హంస వలె మనము పాలల్లో నుంచి నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే హంస స్వీకరిస్తుందో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కల్ముషాలను వదిలేసి మనం అందులో నుంచి మంచిని మాత్రమే స్వీకరించేటువంటి స్థితికి మనం వెళ్తాము. ఇదే అసలైనటువంటి సచ్చరిత మనకు నేర్పించేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానరత్నాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, మనం సాయి మానస సరోవరంలో హంసలాగా మారితే ప్రపంచ దుఃఖాలు మనం కొని తెచ్చుకోము, ప్రపంచంలో ఉన్నటువంటి మురికిని మనం అంటించుకోము, ప్రపంచంతో అంటగాగము. ప్రపంచంతో కలిసి ఉన్నా సరే కేవలం శ్రేయస్కరమైనటువంటి వాటిని, స్వచ్ఛమైనటువంటి వాటిని మాత్రమే మనం స్వీకరిస్తాము, అకర్మలు చెయ్యము. ఇదే అసలైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానరత్నాన్ని ఈరోజు పట్టుకోండి. ఇది ఈరోజు సాయి గురుకులం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.